ప్రతి మనిషి ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ కి అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతాడు చేయడం ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. కొలికపూడి గారు చెప్పినట్టు ఈజ్ నాట్ ఏ కోచ్ కాదు సార్. కోచ్ ఈజ్ డిఫరెంట్, కన్సల్టెంట్ ఈజ్ డిఫరెంట్. కోచ్ అంటే మమ్మల్ని గైడ్ చేస్తాడు, కన్సల్టెంట్ అంటే మేము చెప్పినట్టు చేస్తారనమాట. ఏదో మాకు ఇది ఉంది, మేము భవిష్యత్తు గ్యారెంటీ సంబంధించి ప్రజలకు చెప్పాలి, మా స్ట్రెంగ్త్ ఇది. వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ పాలిటిక్స్ బట్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ ఇన్ డిసిమినేషన్. అంటే ఒక డేటాని చివరి వ్యక్తి దాకా తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా. దాన్ని తీసుకెళ్లడంలో ఇలాంటి వ్యక్తులు అంటే పీకే గారు కావచ్చు, లేకపోతే ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, సెఫాలజిస్ట్ ఆర్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్, వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, వాళ్ళు డిసిమినేట్ చేస్తారు. సో దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళగలిగే వ్యక్తులు అనమాట జాగ్రత్తగా. అది ఒకటి. రెండోది వచ్చేసరికి ప్రభుత్వ వైఫల్యాన్ని, అంటే జెన్యున్ కనపడిన వైఫల్యాన్ని, లేని వైఫల్యాన్ని కూడా. ఇప్పుడు గుల్లకమ్మ డ్యామ్ ఉంది, లాస్ట్ ఇయర్ గేటు కొట్టకపోయింది, 2 గేట్లు కొట్టకపోయింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఆ 5 ఏళ్లు తాను చేసింది చెప్పుకోలేక ఎలాగైతే ఫెయిల్ అయిందో, ఇప్పుడు ఆ ఫెయిల్యూర్స్ లేకుండా ప్రశాంత్ కిషోర్ సమర్థవంతంగా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ఎండగట్టడంతో పాటు చెప్తా నేను కదా క్లోజ్ చేస్తాను. 2 గేట్లు కొట్టకపోతే మేము 2 గేట్లు కొట్టకపోయినా చెప్తాం టీడీపీ. అదే వైసీపీ అయితే ఏం చెప్తా తెలుసునా, డ్యామే కొట్టకపోయిందని చెబుతుంది. అదే ఒకవేళ టీడీపీ హయాంలో ఇలానే ఏం జరిగితే డ్యామే కొట్టకపోయిందని చెబుతుంది. ఎందుకు చెప్తారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నారాసుర రక్ష చరిత్ర. చంపింది వాళ్ళు, వేసింది మా మీద. కోడి కత్తిది చేయించుకున్నది వాళ్ళు, చెప్పింది మా మీద. ఇట్లా ప్రతి అంశంలో కూడా వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే చిన్నదానికి కూడా పచ్చబద్దాలు చెప్పి తీసుకెళ్తారు. మేమేంటంటే జరిగిన ఫెయిల్యూర్స్ని జనాలకి చాలా వరకు తీసుకెళ్ళలేకపోయినాం. ఇప్పుడు వైసీపీలో ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి 3 రాజధానుల అంశం వరకు, నిన్న జరిగిన డ్యాములు కొట్టకపోవడం, పులిచింతలు కావచ్చు, ఇవన్నీ అన్నమయ్య డ్యామ్ కావచ్చు, ఇవన్నీ అంటే ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా చాలా వరకు ఇప్పుడే ఐపాక్ నుంచి ఒక ట్వీట్ కూడా మనకి